హాయ్ గైస్, నేను మీ సాయిల్. అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా? ఈ రోజు మా చెల్లె స్వాతి బర్త్డే ఉంది కదా, కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి మా టీం పిల్లల్ని అయితే తీసుకెళ్లడం జరిగింది. మా చెల్లెని అయితే హాస్టల్లోనే ఉంటది, ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు వస్తుంది, అప్పుడే వీడియోలు తీస్తాం. మేము అందరం పోయిన తర్వాత దాని హ్యాపీనెస్ చూడండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది. మా టీం పిల్లలు అందరు ఉన్నారు కానీ మా ఒక సిస్టర్ లేదు. మా సిస్టర్ కి ఆ బాబు చిన్నోడు కాబట్టి అది ఎట్టి వెళ్తలేదు ఎక్కువ, అందుకనే పిల్లల్ని పట్టుకొని వచ్చేసినాం. మన స్వాతి వాళ్ళ డాడీ చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. పాపం స్వాతి బర్త్డే ఎప్పుడైనా హాస్టల్లోనే జరుగుతుంది, అయినా పాపం అది హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇక మన స్వాతి వాళ్ళ చిన్న చెల్లె, స్వాతికి ఇద్దరు చెల్లెళ్ళు. స్వాతి ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ లో తోపే అన్నట్టు. ఈమె వీడియోస్ చిన్నప్పటి మన యూట్యూబ్ ఛానల్ లో ఉంటే ఎస్వీ ఎడిటింగ్స్ లో వెళ్ళి చూడండి. వెరీ హార్డ్ వర్కర్. చిన్నప్పటి నుంచి వాళ్ళ చీరలు కట్టుకుని వాళ్ళే రెడీ అవుతారు. ఒకప్పుడు నేను కవర్ సాంగ్స్ తీసి మెయిన్ రోల్ స్వాతి చేసేది. అన్ని కాపీ రైట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కామెడీ సైడ్ వచ్చినాం. ఇంకో వీళ్ళే స్వాతి వాళ్ళ మమ్మీ డాడీ. ఇంకొక కోపేయడానికి రెడీ ఉన్నారు. ఇక మా చెల్లెతో ఒక ఫోటో దిగి అట్లనే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినాం. ఇక మన ఛానల్ లో చాలా వరకు కూడా స్క్రిప్ట్ లన్నీ స్వాతినే రాస్తుంది. ఆమె హాస్టల్ వచ్చిన తర్వాత ఆ బాధ్యత మొత్తం ఇక నా మీద పడుతుంది. అందుకే ఆమె ఇంటికాడ ఉంటే ఫాస్ట్ వస్తాయి వీడియోలు. ఒకప్పుడు మా అక్క చూసుకునేది కానీ ఇప్పుడు బాబు పుట్టింది కదా, ఇక మనమే చేసుకోవాలి. వారు ఇక బామ్మది కదా చిన్న సంబరం లేదు. ఇక ఇంకొక కేక్ అయితే కడి చేపించి స్వరూపం ఏమో అంటది. మా చిన్న పిల్లలతో చిన్న టీం ఎట్లుందో కిందనైతే కామెంట్ చేయండి. మన ఛానల్ టీం మొత్తం చిన్న పిల్లలే ఉంటారు. ఓకే రైట్. మరి ఇక స్వాతి లోపలికి పోవాలి. మమ్మల్ని వదిలి పోబుద్ది అయితే లేదు కావచ్చు, అలా లోపల స్టడీ అవర్ స్టార్ట్ అయినట్టుంది. ఇక పోవమ్మా. ఇక చెల్లెనైతే లోపలికి ఫస్ట్ స్టడీ తర్వాత ఏదైనా ఓన్లీ మేము హాలిడేస్ లో తీస్తాం. ఓకే బై, మళ్ళీ వెళ్దాం.